వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. సమ్మర్ వచ్చిందంటే చాలు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినట్టే లెక్క. ఈ ఏడాది 3 నెలలు మాత్రమే ముహూర్తాలు. దాదాపు 30కి పైగా ముహూర్తాలు ఉన్నట్లు పంచాంగకర్తలు చెప్తున్నారు. దీంతో పెళ్లి కాని ప్రసాదులంతా వెడ్డింగ్ వేడుకకు సిద్ధమైపోతున్నారు. అప్పుడే ఫంక్షన్ హాల్స్కు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. క్యాటరింగ్ మెనూను కూడా డిసైడ్ చేస్తున్నారు. దీంతో ఈ సమ్మర్ అంతా పెళ్లిళ్ళ కలకలతో సందడిగా మారనుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపురూపమైన వేడుక పెళ్లి. ఈ వేడుక కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి మధుర జ్ఞాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో పెళ్లిళ్ళ సీజన్ షురు కానుంది. ఈ నెల 11వ తేదీ మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసం అంటేనే పెళ్లి ముహూర్తాలకు పెట్టింది పేరు. మాఘమాసం ప్రారంభమైన నాటి నుంచి మార్చ్, ఏప్రిల్ 26 వరకు మాఘం, ఫాల్గుణం, చైత్రం ఈ 3 మాసాలు దాదాపు 30 ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి. తర్వాత మూడం శూన్యమాసం వస్తుంది. మళ్ళీ ఆగస్టు వచ్చేసరికి శ్రావణ మాసం వరకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసం అంటే అప్పటికి వానాకాలం వచ్చేస్తుంది. కాబట్టి పెళ్లిళ్ళు శుభకార్యాలకు అంత అనువుగా ఉండదు. దీంతో పెళ్లి వయసు పిల్లలున్న ఇళ్లల్లో రాబోయే 3 నెలల్లోనే సంబంధాలు చూసి ముడిపెట్టేయాలన్న హడావిడి మొదలైంది. మరోవైపు పెళ్లి సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటి నుంచే ఫంక్షన్ హాల్స్ బుక్ అవుతున్నాయి. దుస్తులు, బంగారం, కిరాణా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలన్నట్లుగా సాగుతున్నాయి. లైటింగ్, డెకరేషన్, షామియానా, టైలర్స్, వాయిద్య కళాకారులు, బ్రాహ్మణులు, రజకులు, నయ బ్రాహ్మణులు, వంట మేస్త్రులు, పువ్వులు, పెయింటర్స్, ఫోటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదుపరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది. కేవలం ఫంక్షన్ హాల్స్ మాత్రమే కాదు, పలు పుణ్యక్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. అన్నవరం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్ళు చేసుకుంటారు. దీంతో ఆయా ఆలయాల్లో కూడా ముందస్తు బుకింగ్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది సమ్మర్ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మంగళ వాయిద్యాలు మోగనున్నాయి.